గురూజీ, మనం కైలాష్ మానస్ సరోవర్ గురించి తెలుసుకుందాం. కైలాష్ అనే పేరు వినంగానే ఆ పేరులో వైబ్రేషన్స్ వేరు. ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలు బట్టి శివుడు మరియు పార్వతి ఇక్కడ కులవై ఉంటారంట. అంతేకాకుండా విష్ణువు నివాసానికి పాలసముద్రానికి దారి కూడా ఇక్కడి నుంచే ఉందంట. సో అందుకే కైలాష్ అనే పేరు వినగానే ఆ పేరులో వైబ్రేషన్స్ వేరు. సో నేను ఫస్ట్ టైం కైలాష్ పర్వతాన్ని యూట్యూబ్ ఇన్స్టాలో చూసినప్పుడు నా మనసుకు ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే ఆ వీడియో అలానే ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంది. మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. మనం కైలాష్ మానస్ సరోవర్కి ఎలా వెళ్ళాలి? కైలాష్ టిబెట్ రీజియన్ లో ఉంది, బట్ టిబెట్ చైనా అడ్మినిస్ట్రేషన్ రోల్ లో నడుస్తుంది. సో మన ఇండియాకి చైనాకి రిలేషన్ బాగాలేదు కాబట్టి మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మనము 2 ways లో వెళ్ళొచ్చు. ఒకటి సిక్కిం నుంచి వెళ్ళొచ్చు, ఒకటి కాఠ్మండు నుంచి వెళ్ళొచ్చు. సో బై ట్రెక్కింగ్. సో మనకి ఇది కాకుండా ఏరియల్ వ్యూ లో కూడా మనకి దర్శనాలు ఉన్నాయన్నమాట. సో మనకు లక్నో నుంచి అవైలబుల్ ఉంది. సో ఇది కాకుండా లిపు లేక్ నుంచి, లెమీ వ్యాలీ నుంచి కూడా మనము ఈవెన్ బై ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు. మనకి గుడ్ న్యూస్ ఏంటంటే న్యూ రోడ్ కూడా రెడీ అవుతుంది డైరెక్ట్ ఉత్తరాఖండ్ నుంచి మానస్ సరోవర్కి. సో ఇది గుడ్ న్యూస్.